సార్ వచ్చేసి నేనైతే హైదరాబాద్‌లో నేను ఇంటి ఆఫీస్ వచ్చేసి సారీ హైదరాబాద్ కాదు బెంగుళూరులో నేను ఆ జాబ్ అయితే చేసేవాడిని. సో, ఆ జాబ్ వచ్చేసి ఎలాంటి జాబు అంటే అది కెమెరాస్ ఉంటాయి కదా! సీసీ కెమెరాస్. సో, దానికి సంబంధించిన జాబ్ అది. సో, ఆ కెమెరాస్ లోపల ఏదైతే మనకు ఆ ప్రోగ్రామ్ ఉంటుందో ఆ ప్రోగ్రామ్‌ని నేనే చేసేవాడిని, రాసేవాడిని. అండ్ అదంతా నేనే చేసేవాడిని కాబట్టి అది పొద్దున్న 9:30కి ఆఫీస్‌కైతే వెళ్తాను. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నైట్ వచ్చేసి ఒక 10:30, 11 అయితే అయితుంది. వర్క్ ఉన్నప్పుడు మాత్రము 2 అన్నా కూడా అయితుంది. సో, ఒకసారి వచ్చేసి ఏం జరిగింది అంటే వర్క్ ఎక్కువ ఉండడం వల్ల, చాలా ఆర్డర్స్ ఉండడం వల్ల నాకైతే అదంతా చేసేయడానికి 12:30, 1 అయింది. సో, అప్పుడొచ్చేసి నేనొక్కడే నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడి నుంచి ఎలా ఉంటుంది అంటే బెంగుళూరులో ఆహ్, ఆఫీసు ఆఫీస్ వచ్చేసి మనకి జయనగర్‌లో ఉంటుంది. నేను వెళ్ళాల్సింది వచ్చేసి 2 కిలోమీటర్స్ అయితే నడిచి వెళ్ళాలి. సో, అప్పుడు బైక్ అయితే లేదు. ఇక్కడే ఉండేది. మా అనంతపూర్‌లోనే ఉండేది. సో, నేను నడుచుకుంటూ పోవడం నాకు అలవాటే. సో, అలా కిందికి నేనొక్కడినే ఉండేవాడిని ఆఫీస్‌లో. మా సార్ గాని, నాతో పనిచేసే వాళ్ళు గాని అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. నా నా నేను వర్క్ చేస్తాను అండ్ నా మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళైతే ఇలా పెట్టేవాళ్ళు నన్ని. సో, ఆ తర్వాత నేను అన్నీ లాక్ చేసుకొని, అన్నీ చేసుకొని వచ్చేటప్పటికి లైట్ మళ్ళీ ఆన్‌లో ఉంది. నేను ఆఫ్ చేసొచ్చాను. మళ్ళీ ఆన్‌లో ఉంది. ఏంటిది నాకేం అర్థం కావడంలో ఆఫ్ చేసొచ్చాను కదా! ఇప్పుడే అని చూస్తే, సరే అని ఇంక ఏం చేస్తాం మర్చిపోయామేమో అనుకోని మళ్ళీ ఆఫ్ చేయడానికి వెళ్ళాను. అలా వెళ్తున్నప్పుడు ఆఫ్ చేయడానికి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మధ్యలో ఏం జరిగింది అంటే అదందుకదే ఆఫ్ అయిపోయింది లైట్. సో, నేనేమనుకున్నాను కరెంట్ పోయిందిలే అనుకోని నేనైతే సరే అనుకోని నేను వచ్చేసాను. నేను వచ్చేసి లాక్ అయితే చేసేసుకొని అంతా అయిపోయిన తర్వాత షట్టర్ అయితే ఏస్తాం కదా! ఏసిన తర్వాత దానికి కూడా లాక్ ఏస్తాం. అప్పుడు లాక్ ఏసి వెళ్ళిపోయేటప్పుడు లోపల గజ్జల సౌండ్ స్టార్ట్ అయింది. గజ్జల సౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది? కింద ఏమన్నా చేస్తుంటారులే అనుకోని నేను అంతగా సీరియస్‌గా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒక్కొక్క స్టెప్ దిగుతూ ఉంటే ఆ సౌండ్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంది. ఏంటిది? ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావడం లేదని చెప్పి మళ్ళీ నేను ఇలా షట్టర్ ఉంటుంది కదా! ఆ షట్టర్‌ని ఇలా కొడతానే ఆ సౌండ్ అయితే ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నేనైతే సరే ఆగిపోయిందిలే అనుకోని నేను ఇంక నడుచుకుంటూ నేనైతే నా డెస్టినేషన్‌కి రీచ్ అవ్వడానికి నేనైతే వెళ్తూ ఉన్నాను. వెళ్తూ ఉంటే కొంచెం ఒక 5-10 మినిట్స్ తర్వాత నాకు ఒక ఆమె తెల్ల చీర కట్టుకొని చాలా అంటే చాలా భయంకరంగా అయితే కళ్ళు రెడ్‌గా అంతా చాలా భయంకరంగా అయితే జుట్టంతా ఇట్లా ఏసుకొని ఒక సైడ్‌కైతే నిలబడుకుంది. నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. సో, ఏంటిది ఇలా జరిగింది? ఎప్పుడు ఇలా జరగదే? ఎందుకు ఇలా జరిగింది? అనుకోని నేనైతే చాలా టెన్షన్ పడడం స్టార్ట్ చేశాను. సో, టెన్షన్ పడిన తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మామూలుగా ఇలా భయపడేవాడిని కాదు నేను. సో, భయపడుకోకుండా నేనైతే అటువైపు కూడా చూడుకోకుండా నా పని ఏదో నేను డెస్టినేషన్‌కి వెళ్ళాలి. నా రూమ్‌కి నేను వెళ్ళాలి అని చెప్పి నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఆ తరువాత మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ నేను ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నడిచిన తర్వాత మళ్ళీ చెట్టు వచ్చింది ఒక పక్కన. ఒక పెద్ద చెట్టు కింద మళ్ళీ ఆమె నిలబడింది. సేమ్ ఆమె. అలాగే నిలబడింది. మాట్లాడలేదు, నన్ను వచ్చి అటాక్ చేయలేదు, ఏమీ చేయలేదు. అలాగే నిలబడింది. ఏంటిది మళ్ళీ ఇక్కడే ఉంది ఈ అమ్మాయి, నేను ఏమన్నా దారి తప్పిపోయానా? లేకపోతే ఆ అమ్మాయి నన్ను ఫాలో అవుతుందా? ఏంటిది ఏం అర్థం కావడం లేదని చెప్పి నేనైతే అస్సలు పట్టించుకోకుండా, ఏమాత్రం పానిక్ అవ్వకోకుండా చాలా అంటే చాలా ధైర్యంగా అండ్ ఆలోచిస్తూ ముందుకైతే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఒక ఇంటి దగ్గర అపార్ట్మెంట్ అయితే పెద్ద అపార్ట్మెంట్ స్లోప్ అయితే ఉంటుంది కదా! దాని మీద అయితే నిలబడింది ఆమె. ఏంటిది నాకీ ఏం అర్థం కావడం లేదు. పోతుంటే వస్తుంది. ఏంటిది నాకేం అర్థం కావడం లేదని చెప్పి నేనైతే ఇంక ఏమీ మాట్లాడుకోకుండా నేనైతే అలా నడుచుకుంటూ అయితే నేనైతే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఇంక కనిపించలేదు నాకు. వెళ్ళిపోయిన తర్వాత నేనైతే డెస్టినేషన్‌కి రీచ్ అయిపోయాను. నేనైతే ఆహ్, లోపలికైతే వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసుకొని నేనైతే నా పనులు ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే బయటికైతే బాల్కనీ ఉంటుంది. బయటికైతే వచ్చి నేను ఫోన్ చూసుకుంటూ అట్లా బయట నేచర్‌ని ఎంజాయ్ చేద్దామని చూస్తే, ఎక్కడైతే నేను అపార్ట్మెంట్‌లో ఉన్నానో అక్కడ ఆ కిందనే ఆ అమ్మాయి మళ్ళీ నిలబడి పైకి చూస్తుంది ఇట్లా నన్ను. ఏంటి ఈ అమ్మాయి నన్ను ఫాలో అవుతుంది అని నేను ఈ అమ్మాయి కథ ఇట్లా కాదని చెప్పి నేనైతే
కిందికైతే వచ్చాను. ఎందుకు ఆ అమ్మాయిని అడగడానికి, ఎవరు నువ్వు, ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడగడానికి వస్తే కింద ఎవరు లేరు. ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. అసలు ఏంటి, ఎవరు ఆ అమ్మాయి, ఎందుకు నన్ను ఫాలో అవుతుంది, ప్రతి చోట కనబడుతుంది. బట్ దయ్యం అయితే దయ్యంలాగే ఉంది చూడడానికి. బట్ నన్ను అటాక్ చేయలేదు, ఊరికే నన్ను ఫాలో అవుతుంది. అండ్ అక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత కనిపిస్తుంది. ఏంటిది అని నేను చాలా అంటే చాలా ఆలోచించాను. ఆ తర్వాత తెలిసిన నిజం వింటే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అదేంటో తెలుసుకోవాలంటే పార్ట్ 2 వరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా పార్ట్ 2తో మళ్ళీ కలుస్తాను. లైక్ చేయండి ఈ వీడియోని, నచ్చితే కనుక షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ మర్చిపోకుండా డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.